క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ సుభాష్. ఏంటి విషయం? రెడ్ బిల్డింగ్ మర్డర్ కేసు విషయంగా మీతో కొంచెం మాట్లాడాలి. ఆ కేసుని నువ్వే డీల్ చేస్తున్నావా? దాన్ని డ్రాప్ చేయమని చెప్పాగా. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. డబ్బు కావాలా? 3 పూట్ల ఫుడ్, ఒక సొంతిల్లు, పెళ్లి, పిల్లలు, ఇదే ఒక మామూలు మనిషి సంతోషం. కానీ మేమంతకు మించి మా సంతోషం ఏంటో చూడు. ఎంజాయ్. తను ఓకే చెప్పుంటే తను అసలు టచ్ చేసేవాడమే కాదు, కానీ తను ఏడ్చి గోల చేసి చూసావా, అదే ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్లిప్ చూడు, ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎంజాయ్ చేసి చూస్తున్నా ఏంటి? మూడొస్తుందా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? నేను ఎవరిని, మా నాన్న ఎవరో తెలుసా నీకు? ఎరా, ఈ డబ్బు గలలో పిల్లలు ఎవరికి వాళ్ళ అబ్బాయి ఎవరో తెలీదా? ఎప్పుడు చూసినా మా నాన్నెవరని. ఓ పని చేయి, సపోజ్ నువ్వు ఈ కేసు నుంచి రిలీజ్ అయితే నీ నెంబర్ ఇవ్వు, కానీ పెడతాను. ఇప్పుడు మూసుకుని నాతో స్టేషన్కి రా. మేము బయటికి వచ్చాక నిన్ను ఏంటి బయటికి వస్తేనా? సెక్షన్ 376D అండ్ 302 నాన్ బెయిలబుల్. అర్థం కాలా? 20 సంవత్సరాలు మీ చేత జైలు కూడా తినిపించకుండా వదిలిపెట్టాను. 20 సంవత్సరాలు జైల్లోనా? 20 నిమిషాలు, జస్ట్ 20 మినిట్స్ నీ వల్ల అయితే ఈ లాకప్ లో ఉంచి చూద్దాం. సార్ నిన్ను అసలు ఎవరుకుంటావా? ఎందుకే రెడ్ బిల్డింగ్ పార్వతి మర్డర్ కేసులో చెప్పారుగా సార్. ఈ ఒక్క కేసే కాదు, ఎంతో మంది అమ్మాయిల మర్డర్ కేసులో క్రిమినల్స్ వీళ్ళని ప్రూవ్ చేసే వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. ఊరికి నోటుకు చూడు వాక్కయ్య. సార్ సార్ ఈ స్టేషన్ నువ్వు ఇన్స్పెక్టర్వా? లేదు సార్, నేను చెప్పాను సార్, కానీ వీడే. ఆన్ వాట్ బేసిస్ డిడ్ యు అరెస్ట్ దెమ్? ఆ నలుగురు కుర్రాళ్ళ ఫాదర్స్ ఈ సొసైటీలో ఎంత పెద్దవాడో నీకు తెలుసా? వీడియో ప్రూఫ్ చూపించు. ఎస్ సార్. సార్ పాస్కోడ్
455 బ్రదర్. సార్ సార్ ఆటో డిలీట్ అవుతుంది సార్. సార్ ఎవిడెన్స్. సార్ నేను కన్నారా చూశాను సార్. ఐ సెడ్ ఎవిడెన్స్. ఓ హంతకుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ని ఫోన్లో పెట్టుకుంటాడా? ఇడియట్. నువ్వు స్టేషన్ లో ఉండి కూడా నా కొడుకు ఇంకా లాకప్ లో ఉన్నాడు. లేదు, చిన్న తప్పు జరిగిపోయింది. నేను నేను చూసుకుంటా. కలెక్టర్ నన్ను ఏమాత్రం మర్యాద లేకుండా నా కొడుకును కొట్టి లాకప్ లో పెట్టాడు. అది నువ్వు చూస్తూ ఊరుకున్నావు. హోమ్ మినిస్టర్ తో చెప్పమంటావా లేదా సీఎం తో మాట్లాడించమంటావా? క్లియర్ చేసి పిల్లల్ని త్వరగా పంపించు. వాళ్ళని రిలీజ్ చేయి. సార్ సార్ స్టిల్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ సార్. ఇట్స్ అన్ ఆర్డర్. వాడిని సస్పెండ్ చేయి. యు ఆర్ సస్పెండెడ్. నిన్ను ఉద్యోగం నుంచి పీకేసి ఉండాలి. వదిలేశారు. We said 20 minutes. But just 15 minutes, bro. అది మా రేంజ్. ఎవిడెన్సా? నువ్వు చచ్చావు. ఈ రోజుని మా లైఫ్ లో మర్చిపోలేని రోజుగా చేశాను. ఈ రోజు నుంచి ఒక్కో రోజుని నీ లైఫ్ లో నువ్వు మర్చిపోలేవు. అభిజిత్, కమ్. సార్ ఇంకేం మాట్లాడుకో. ముందు ఇంటికెళ్ళు. తెల్లవారితే గృహప్రవేశం. ఆ పనులు చూడు. సార్, ఈ పనులు కాస్త వాయిదా వేయండి సార్. ఏదైనా ఎల్లుండి చూసుకోవచ్చు. కొంచెం రిలాక్స్డ్గా ఉండండి సార్. అమ్మా అమ్మా
సుభాష్ మేడం సుభాష్ మేడం మేడం ఏం కాలేదు కళ్ళు తిరిగి పడిపోయారంటే. వినుష అనిత అనిత వద్దు వద్దు రావద్దమ్మా ప్లీజ్ నేను చెప్పేది విను వద్దు వద్దు అనిత ప్లీజ్ వద్దు దయచేసి నేను చెప్పేది విను ప్లీజ్ వెళ్ళం ముందు పాపను హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళు. వెళ్ళండి త్వరగా తీసుకువెళ్ళండి. సార్ లోపలికి రండి. ఇది మనల్లా ఏమండి ఎవర్రా మీరు? యాక్సిడెంట్. గణపతి హోమం చేయాలని గ్యాస్ కిరోసిన్ అంతా పక్కనే పెట్టుకుని ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి తెలియదు. సార్ సార్ యాక్చువల్లీ మీరు మీడియాతో చెప్పినట్టు మా ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్లో చావలేదు, వాళ్ళని చంపేశారు. ఆ క్రిమినల్స్ ఎవరో కూడా నాకు తెలుసు సార్. కావచ్చు.